అధికారం అంటే పవర్లో ఉన్నప్పుడు ఫెసిలిటీస్ రిటైర్ అయిన తర్వాత వాడుకోవచ్చా? యాక్చువల్లీ వాడుకోకూడదు. కానీ చాలామంది ఆఫీసర్స్ కావచ్చు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా చాలా నెలల పాటు వాడుతూనే ఉంటారు. ఇక్కడ మనం ఒక విశేషం చెప్పుకోవాలి. రీసెంట్గా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిపోయారు. ఆయన ప్లేస్లో జస్టిస్ సూర్యకాంత్ గారు వచ్చారు. 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ గారి ప్రమాణ స్వీకార ఉత్సవానికి అఫీషియల్ వెహికల్లో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు వచ్చారు. ఆ అఫీషియల్ వెహికల్ సుప్రీంకోర్టు చెందిన మెర్సిడీస్ బెంచ్. అయితే ఆ తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు బిఆర్ గవాయ్ గారు తన సొంత కారులో వెళ్ళిపోయారు. ఆ మెర్సిడీస్ బెంచ్ ఏదైతే ఉందో, ఏదైతే అఫీషియల్ వెహికల్ ఉందో, అది 53వ సీజేగా అప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్ గారికి వదిలిపెట్టి వెళ్ళారు. సో ఇంత చక్కగా, అంటే ప్రాపర్ ఎథికల్గా గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలి, పొజిషన్లో లేనప్పుడు ఎలా వాడుకోవాలి, అది నిదర్శనంగా ప్రజలకు చూపించారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. మనం చూస్తే గనక 2007లో ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత్ ప్రెసిడెంట్గా తన టెన్యూర్ అయిపోయిన తర్వాత 2 చిన్న బ్రీఫ్ కేసులు తీసుకుని బయటకు వచ్చారంట రాష్ట్రపతి భవన్ నుంచి. అప్పట్లో అదొక పెద్ద న్యూస్ అనమాట. అంత పెద్ద భవన్లోంచి ఈయన చిన్న బ్రీఫ్ కేసులు తీసుకుని ఒక సగటు పౌరుడిలాగా ప్రెసిడెంట్గా రిటైర్ అయిపోయిన రోజున, అంటే ప్రెసిడెంట్గా తన పదవి అయిపోయిన రోజున బయటకు అలా వచ్చేసారంట నడుచుకుంటూ. ఇలాంటి వింటుంటే చాలా ఉత్తేజం వస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రజల సేవల కోసం ఎలా పనిచేయాలి, ఎంత సామాన్యులా ఉండాలి, అదేవిధంగా ప్రజల సొమ్ముని, రిసోర్సెస్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి. మనం చూస్తే కనుక 2 సార్లు ఇంటరిమ్ ప్రధానిగా చేసిన గుల్జారీలాల్ నందా గారు, ఆయన జీవితం కూడా ఇలాంటిదే. ఒకసారి ఆయన ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కూతురు ఆఫీస్ రూమ్లో కొన్ని వైట్ పేపర్స్ వాడిందంట. సొంతంగా పెయింటింగ్స్ వేసుకోవడానికి వాళ్ళ అమ్మాయి ఆఫీస్ రూమ్లోని కొన్ని వైట్ పేపర్స్ వాడిందంట. అది గమనించిన ఆయన వైట్ పేపర్స్ వెంటనే కొని ఆఫీస్ రూమ్లో పెట్టారంట. అంటే ప్రతిదీ చాలా క్షుణ్ణంగా గమనించి ఎథికల్గా యాక్ట్ చేసే గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు మనం ఆదర్శంగా తీసుకోవడానికి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజులో ఉన్న పబ్లిక్ సర్వెంట్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ, వీళ్ళందరికీ కూడా ఆదర్శం అవ్వాలి.